నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసాపురం నుంచి తిరువన్నమలై వెళ్లే నూతన ఎక్స్ప్రెస్ రైలును ఆరంభించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. పాల్గొన్న ఎమ్మెల్యేలు బొమ్మిడి, పులపర్తులు. తణుకులో ఘనంగా కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సేవలందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ర్యాలీ నిర్వహించిన వామపక్ష కార్మిక సంఘాలు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్. మానవ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రసాయన శాస్త్రం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ. ప్రభుత్వ సహాయంతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి. తాడేపల్లిగూడెం మండలంలో రైతులకు బోధించిన ఎమ్మెల్యే బులిశెట్టి. మరింత మెరుగైన పాలన కోసం ప్రజల సలహాలు అందుకుంటున్న కూటమి ప్రభుత్వం. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆలమూరు మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఆలుమూరు మండల పశు వైద్యుల ఈదల మృతికి సంతాపం వ్యక్తం చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. రైతులకు తీరని లోటని వ్యాఖ్య. దక్షిణ మధ్య రైల్వే నరసాపురం నుండి తిరువన్నమలై వెళ్లేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమన్నారు. పైగా ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వర స్వామి భక్తులు ఎక్కువ మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఈ రైలు ఎంతో సహకరించగలదన్నారు. ఓకే, థ్యాంక్ యూ. చెయ్యుపుదాం విధంగా ఉండాలని ఇది మనం 3 నెలల తర్వాత కూడా కంటిన్యూ చేయడానికి నేను నాయకర్ గారు ఇద్దరం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చాలా నరసాపురం నుండి నేరుగా తిరువన్నామలై అంటే అరుణాచలానికి ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలం యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం వెళ్ళి జీవితంలో ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనేది యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక. ఈ విధంగా ఉదయం 5 గంటలకి వెళ్ళడానికి అవకాశం, ఆ రోజునే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంతేకాదు కేవలం అరుణాచలమే కాదు, విజయవాడ నుండి అనేక ప్రధానమైనటువంటి నగరాలు కూడా ఏదైతే మరొక పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా ఈ ట్రైన్ ద్వారా 2 పుణ్యక్షేత్రాలను చేరుకునేటువంటి అవకాశం ఉంది. తిరుపతి, అన్నామలై. నరసాపురం ప్రాంతానికే కాదు, పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లా. ఇందాక ట్రైన్లో ప్రయాణం చేశారు నరసాపురం నుంచి భీమవరం వరకు. సగం పైగా కోనసీమ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పి గన్నవరం, జొన్నాడ ఈ ప్రాంతంలో 2 ప్రజలు కూడా గోదావరి దాటొచ్చి ఈ ట్రైన్ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున తిరుపతి, అరుణాచలం వెళ్తున్నారనేటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు ఎక్కువ. అయితే ఇది వారానికి ఒకరోజు వేయాలనేటువంటి చాలాసార్లు అడిగాం, రైల్వే అధికారులు ఒప్పుకోలే. అప్పుడు అడిగాం 3 నెలలు ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా వేయండి. దాని అనంతరం ఈ ట్రైను అనవసరం అనుకుంటే మీరు మానేయండి, కానీ ఇవాళ మాకు ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నది అని భరోసా మనం ఇస్తే 3 నెలల పాటు స్పెషల్ ట్రైన్గా రన్ చేయడానికి ఒప్పుకున్నారు.
ఇది 3 నెలలు కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇందాక గౌరవ శాసనసభ్యులు నాయకర్ గారు, అంజబాబు గారు చెప్పినట్టు రైలు యొక్క ఫ్రీక్వెన్సీ కూడా వారానికి ఒక రోజు కాకుండా ఒక 3 రోజులు నడిపే విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో పాటు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కూటమి పార్టీల నాయకులు, రైల్వే అధికారులు, ప్రయాణికులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను భీమవరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఎస్ సుమన్, భీమవరం విభాగ కన్వీనర్ కాయిత డిన్ను చందు, జిల్లా కన్వీనర్ రాయి వెంకట్లు పాల్గొన్నారు. కార్మిక ఉద్యోగ సమస్యలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలో భాగంగా జిల్లా కేంద్రమైన భీమవరంలో వామపక్ష కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఈ సంఘాల నాయకులు బి బలరాం, చల్లబోయిన రంగారావు, బి వాసుదేవరావులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ బోళ్ల బులిరామయ్య 99వ జయంతిని బుధవారం తణుకులో వివిధ సంస్థలు ఘనంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా, ఎంపీగా బోళ్ల అందించిన సేవలను వివరించారు. మాజీ మంత్రివర్యులు శ్రీ బోళ్ల బుల్లిరామయ్య గారి 99వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ, బోళ్ల బుల్లిరామయ్య గారు ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయ, సేవ, సాంకేతిక రంగాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సామాజిక సేవ తత్పరుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయవేత్తగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం కానీ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం కానీ ఆయన చేసినటువంటి కృషి మనందరికీ కూడా గుర్తుంటుంది. ఈరోజు అనేక పరిశ్రమల్లో తనదైనటువంటి సాంకేతికత నైపుణ్యంతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి, ఇన్వెన్షన్స్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. ఇక్కడ ఆంధ్ర షుగర్కి సంబంధించి మనకి రాకెట్ ఫ్యూయల్లో కానీ, ఆంధ్ర పెట్రోకెమికల్స్ స్థాపనలో కానీ ఆయన పాత్ర మనందరికీ కూడా గుర్తుండిపోయేది. అదేవిధంగా ఎంతోమంది యువత భవిష్యత్తుకి పునాది వేసినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, షేక్ సోరా సాహెబ్, ఓమి రాంబాబు, సిర్రా సుధాకర్, బోళ్ల శ్రీను, కుప్పాల ఇందిరాదేవి, తమరపు రమణమ్మలు పాల్గొన్నారు. అలాగే తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రం పెరవలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 మంది గర్భిణీ స్త్రీలకు, 10 మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పళ్లను అందజేసి ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా గైనకాలజిస్ట్ డాక్టర్ వల్లూరి అమృత రత్న మాట్లాడుతూ స్త్రీల ఆరోగ్య సమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించగా, డాక్టర్ ఎస్ఎన్వి ప్రసాద్, డాక్టర్ ఈ తేజశ్రీలు వైద్య సేవలు అందించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కటారి సిద్ధార్థ, కార్యదర్శి గోకవరపు సుధాకర్, కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, మాజీ కార్యదర్శి పుట్టా రామచంద్రరావు,
అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల బులిరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన లెపరసీ వార్డులో చికిత్స పొందుతున్న వారికి పళ్ళు, దుప్పట్లు పంచిపెట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మెహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా బోళ్ల జయంతిని నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం బోళ్ల మనవరాలు పెండ్యాల అనంతలక్ష్మి జ్ఞాపకార్థం పట్టణానికి చెందిన అంగవికలాంగుల ఆళ్ల సీతారామయ్యకు 3 చక్రాల సైకిల్ను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమ్మిని రాంబాబు, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, ఒంగూరి హనుమంతరావులు పాల్గొన్నారు. లేబర్ కోర్సును రద్దు చేయాలని కోరుతూ తణుకులో ఏఐటీసీ, సిఐటియుల ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు, ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన రహదారుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో 2 కార్మిక సంఘాల నాయకులు కోనాల భీమారావు, సికిలే పుష్పకుమారి, బొద్దాన నాగరాజు, పివి ప్రతాప్, అడ్డగర్ల అజయ్ కుమారి, గుబ్బల గోపి, దేవ పెద్దిరాజు, అట్రు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్మిక సమ్మెలో భాగంగా తణుకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 30% పెంచిన ఫ్యామిలీ పెన్షన్కు స్పష్టమైన నోటిఫికేషన్ జారీ చేయాలని, ప్రభుత్వాంగానికి చెందిన 4 సాధారణ బీమా సంస్థలను విలీనం చేయాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐ అనుమతించవద్దని, ఆరోగ్య బీమా, ఎల్ఐసి ప్రీమియంల మీద వేసిన 18% జీఎస్టీను రద్దు చేయాలని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆకుల శేషబాబు, జిల్లా నాయకులు డి సీతారామయ్య, కె కనకరాజు, పి సత్యవతి, నందుల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు అనే ప్రచార కార్యక్రమాన్ని తణుకులో బుధవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని పైడిపరులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటింటా పర్యటించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న అంశాలను విశ్లేషించి చెప్పారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెద్దు రాజా, మాజీ కౌన్సిలర్ తాడిపర్తి శ్యాంబాబు, స్థానిక నాయకులు మోపిదేవి శివ, ములగాల శ్రీను, ఎవటూరి గణపతి శర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నియమితులైన నాయకుల వివరాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షులుగా దాసం ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కడలి రామాంజనేయులతో పాటు 12 మంది సభ్యులు నియమితమైనట్లు చెప్పారు. తణుకు పాత ఊరులోని కొమ్మాయి చెరువు గట్టున ఉన్న పల్లాలమ్మ, ముసలమ్మ అమ్మవారి ఆలయాలకు ఆషాఢమాసం సందర్భంగా లలితా పారాయణ సంఘం సభ్యులు సారెను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పసుపు, కుంకుమ, చలివిడి, పానకంలతో పాటు స్వీట్లను, నూతన వస్త్రాలను అందించి భక్తిని చాటుకున్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రముఖ సామాజికవేత్త, విశిష్ట సంఘ సేవకులు డిబివిఎస్ వర్మ ముఖ్య వక్తగా పాల్గొని సమాజం, స్వచ్ఛంద సేవ అనే అంశంపై మాట్లాడతారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగా సాగే ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
మానవ జీవనంలో రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ప్రపంచాన్ని మారుస్తున్న నిశ్శబ్ద విప్లవమని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. రీసెంట్ ట్రెండ్ ఇన్ ఆర్గానిక్ అనలిటికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్ డెవలప్మెంట్ అనే అంశంపై జరిగిన ఇంటర్నేషనల్ సెమినారుకు వీసీ ప్రసన్నశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్య వ్యవస్థ సంస్కరణలో అద్భుతమైన పురోగతులు సాధించామన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మన క్యాంపస్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది. కాన్ఫరెన్స్ అనేది అందరూ అకాడమిక్ మైండ్, లైక్ మైండ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూడి వాళ్ళ భావాలు, రీసెంట్ ట్రెండ్స్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏమైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటిని మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్స్ ఈ క్యాంపస్లో ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ సెమినార్స్ కానీ, నేషనల్ సెమినార్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, పేపర్స్ కానీ పెట్టే వాళ్ళు ఉంటే నాకు చాలా ఇష్టం. క్యాంపస్ డెవలప్మెంట్ పారాడిమ్స్ ఇవన్నీ కూడా. క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆచార్య టి అశోక్, ముఖ్య వక్త రోవాన్ యూనివర్సిటీ యుఎస్ఏ ప్రొఫెసర్ కెవి రామానుజాచారి, సెమినార్ చైర్మన్ ఆచార్య బి జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్ కె దీప్తి, కన్వీనర్ టివి రామమోహన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 300 మంది అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. బుధ, గురువారాలలో జరిగే ఈ ఇంటర్నేషనల్ సెమినార్లో ఆర్గానిక్ విశ్లేషణతో పాటు ఔషధాల తయారీలో వస్తున్న మార్పులు, పురోగతి గురించి పేపర్స్ ప్రజెంటేషన్తో పాటు చర్చలు జరిపి నూతన ఆవిష్కరణలకు గల అవకాశాలపై వర్క్షాప్ దిశానిర్దేశం చేయనుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.